హాయ్ అండి ఎవరీవన్, ఏపీ న్యూ మీడియాకు స్వాగతం. కళ్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సస్పెండ్ చేయాలంటూ డిమాండ్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల నందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసిద్దుల మహాదేవ్ మాదిగ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేలా దళితులను దుర్భాషలాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చించి వేయడం అనైతిక చర్యని తక్షణమే ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని తహసీల్దార్ కుమారస్వామికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారిని రామకృష్ణరాజు గారిని కార్యక్రమం సమావేశానికి మరి మండల కార్యాలయము తహసీల్దారు సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోన మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు పైన తక్షణమే సస్పెండ్ చేసి ఆయనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి మరి ఆయన్ని తొలగించాలని చెప్పి ప్రధానమైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి రఘురామకృష్ణరాజు గారు మరి అంబేద్కర్ని విగ్రహ ఫ్లెక్స్ని మరి ఆయన చింపు వేయడం కాకుండా దళితులను అసభ్యకరంగా మాట్లాడి మరి మాదిగలను కించపరిచే విధంగా మరి రఘురామకృష్ణరాజు గారిని తక్షణమే మరి సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరఫున ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తరఫున మందకృష్ణ నాయకత్వం నేతృత్వంలో మరి హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యాచరణకి ఇక్కడ మండల కార్యాలయంలో ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి మరి ఎంఆర్పీఎస్ జిల్లా మరి ఉపాధ్యక్షుడు మహాదేవ్ మాట్లాడుతున్నాం.